ప్రస్తుతం రవితేజ ఇంటి నుండి సిట్ కార్యాలయానికి బయలుదేరాడు. ఒక సిట్ ఆఫీస్ దగ్గర తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. కమల్, ప్రస్తుతం రవితేజ ఇంటి నుండి బయలుదేరాడు. క్రితమే రవితేజ నటుడు రవితేజ ఇంటి నుంచి బయలుదేరాడు. మరి కాసేపట్లో సిట్ కార్యాలయానికి చేరుకుంటాడు. సిట్ విచారణకు ఈరోజు రవితేజ హాజరు కానున్న నేపథ్యంలో సిట్ కార్యాలయం ముందు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. కెల్విన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా తన సోదరుడు భరత్ వాడినటువంటి సెల్ ఫోన్లో కెల్విన్ కు సంబంధించినటువంటి డాటా ఉండడం, మరోవైపు తన సోదరుడు భరత్ చాలా కాలం తన సెల్ ఫోన్ వాడాడు, తనకు ఎటువంటి సంబంధం లేదు అని రవితేజ చెప్తున్న నేపథ్యంలో ఈరోజు సిట్ అధికారులు రవితేజకు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు సేకరించారు, ఏ అంశాలు సిట్ అధికారులు రవితేజను ప్రశ్నించనున్నారన్నది కూడా తేలనుంది. 10 గంటల సమయంలో విచారణకు రావాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆయన బయలుదేరారు. మరో 15-20 నిమిషాల్లో ఆయన సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. మరోవైపు నిన్న ముమైద్ ఖాన్ను ప్రశ్నించారు. గతంలో చార్మీని, అదేవిధంగా పూరి జగన్నాథ్ నుంచి సేకరించినటువంటి అంశాలన్నింటినీ కూడా రవితేజ ముందు ఉంచే అవకాశం ఉంది. రవితేజతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు మాత్రం చాలా కాలంగా తన సెల్ ఫోన్ను తన తమ్ముడు వాడాడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కెల్విన్కు రవితేజకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, కాల్ డాటాలో ఏమున్నాయి అనే అంశాలన్నీ కూడా తేలబోతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం వద్ద చూడొచ్చు, హడావిడి ప్రారంభమైంది. పోలీసులు కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరి కాసేపట్లో రవితేజ ఇక్కడికి చేరుకోబోతున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే రవితేజను ప్రశ్నించేందుకు ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసుకున్నారు. వారంతా కూడా సిట్ కార్యాలయంలోకి చేరుకున్నారు. మనం ఒక్కసారి విజువల్స్ కనుక చూసినట్టయితే అటు సిట్ వద్ద రవితేజ వచ్చేటువంటి ఎంట్రెన్స్ వద్ద భద్రతను భారీగా పెంచారు. నిన్న గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విచారణను దృష్టిలో ఉంచుకొని అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూసినట్టయితే సిట్ కార్యాలయం వద్ద పరిస్థితిని మనం చూడొచ్చు. రవితేజ మరి కాసేపట్లో సిట్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. ఆయన ఇప్పటికే ఒక స్టార్ హోటల్లో తన న్యాయవాదులతో సమావేశమై కొంత చర్చించినట్టు విచారణకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ఉండాలి, సిట్ అధికారుల ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు ఇవ్వాలన్నది కూడా ఇప్పటికే తన న్యాయవాదులతో 2-3 సార్లుగా చర్చలు జరిపినట్టుగా సమాచారం ఉంది. మరి కాసేపట్లో రవితేజ సిట్ అధికారుల విచారణ ఎదుర్కోబోతున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో సిట్ కార్యాలయం వద్ద రవితేజ వస్తున్న నేపథ్యంలో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు అదనపు భద్రతను రంగంలోకి దించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇటు ప్రధాన గేట్ వద్దకు అనుమతించట్లేదు. మాస్ హీరోగా పేరున్నటువంటి రవితేజ విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద కూడా ఆయన అభిమానులు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో భద్రతను మరింత పెంచడం జరిగింది. టీడీపీ భవన్ రోడ్డు నుండి నేరుగా అతను నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్ళబోతున్నాడు. ప్రస్తుతము టీడీపీ భవన్ దగ్గరికి వెహికల్ వచ్చింది, సిగ్నల్ దగ్గర ఉండడం జరిగింది. అతను ప్రధాన